ఇరాన్ పరువు పోయింది. ఇజ్రాయెల్ ఉదయాన్నే బిగించేసి 3-4 గంటల పాటు యుద్ధ విమానాలతో దాడులు చేసింది. సైనికాధికారులను లేపేసింది, సైంటిస్టులను లేపేసింది, ముఖ్యమైన రక్షక దళాల వాళ్ళని లేపేసింది. మనుషులే చచ్చిపోయారు, హెడ్సే చచ్చిపోయారు. రెండో పక్కన అణుస్థావరాలను ధ్వంసం చేసింది, యుద్ధ స్థావరాలను ధ్వంసం చేసింది, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. దానికి రిటాలియేషన్గా మేము దాడులు చేస్తున్నాం అన్నట్టు ఇరాన్ యుద్ధ విమానాలు తీయలేకపోయింది. మిస్సైల్స్ వేసానంది, అవేమో గమ్యం జారలేదు, దారిలోనే పేల్చేశారు. డ్రోన్స్ వేసామంది, అదేది గమ్యం జారలేదు, దారిలోనే పేల్చేశారు. దీంతో తిప్పలు పడటం అన్నటువంటిది ఇప్పుడు అవతల ఉన్నటువంటి ఇరాన్ వంతు అవుతుంది. మరి ఏదో రష్యా నుండి తీసుకున్న మిస్సైళ్ళు ఉన్నాయి, లేకపోతే ఎక్కడెక్కడో ఉన్నాయి అని చెప్తున్నటువంటిది నిజంగా అంత సీన్ ఉందా లేదా అనేది రాబోయే 2-3 రోజుల్లో తేలుతుంది. ఈ ఫస్ట్ ఏంటి మొన్న మధ్యన కూడా జరిగింది అట్లాంటి ఫెయిల్యూర్, ఇది రెండో ఫెయిల్యూర్. పరువు పోతుంది ఇరాన్కి.